కాకినాడ జిల్లా పీఠాపురంలో స్థానిక ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. జేజీఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో మొక్కలు నాటి హాస్పిటల్లో ఉన్న పేషెంట్లకు పళ్లు పంపిణీ చేసి కేక్ కట్ చేశారు. అలాగే శ్రీపాద శ్రీవల్లభ సంస్థానంలో పవన్ పేరుపై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్సీ హరిప్రసాద్ ఆధ్వర్యంలో జనసేన నాయకులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. పీఠాపురం వెంకటేశ్వర థియేటర్లో మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరంలో రక్తదానం చేసిన అభిమానులకు నాయకులకు సర్టిఫికేట్స్ మరియు ఫ్రూట్స్ పంపిణీ చేశారు. ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసి సుమారు 20,000 మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. అలాగే పిఠాపురం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ గారికి మెగా అభిమానుల తరపున స్వాగతం సుస్వాగతం. Thank you. బాబుతో ఫోన్ చేయమనండి, ఇక్కడ నుంచి పన్నెల బాక్స్ తెచ్చాను. అవును గారు ఎలా చెప్పండి. జై జనసేన. సార్ ఎలా చూడండి సార్. సార్ 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 ఒకసారి చాక్ పట్టుకుని ఎలా చూడండి సార్. సార్ ఒకసారి చాక్ పట్టుకుని ఫోటో జై జనసేన. వెళ్ళారండి. రెడీ ఎలక్షన్ ఎందుకంటే ఓడిపోతాం కూడా తిరిగినాడు, అలాగే చెప్పాడు. రోజు గతం చేస్తున్నారు కేసును వెంటనే ఒకేసారి ఎన్నోనండి ట్రైనింగ్ వెళ్ళాను సార్. ఆల్రెడీ 6 months అయింది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రైనింగ్ లో 398 మంది మనకు వెళ్ళాడు సార్. నా రోజు ఆపటికి ముందు ఉన్నవారు కూడా. అయితే మొన్న మంది చేశారు. ఏపీఎస్పీ ఎస్ఐలు ఉన్నాయి సార్. ఏపీఎస్సీ ఎస్ఐలో కూడా మొదటి 10 తో పాటు గ్రౌండ్ లేదండి, ఎక్కడో చేస్తున్నారు. ఇప్పించారు గ్రౌండ్. మీరు ఆ పక్కకి వెళ్ళిపోవాలి.
సార్ ఒకసారి కొంచెం కింద పెడతాం. పిఠాపురం నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు ఉదయం నుంచి చేపట్టాము. వైద్య శిబిరాలు, మొక్కల నాటడం, నేత్ర శిబిరాలు, ఇటువంటి సేవా కార్యక్రమాల మీద దృష్టి పెట్టాము. ఈ రోజున పిఠాపురం నియోజకవర్గంలో దాదాపు 20,000కు పైగా మొక్కలు నాటాలనేది ఒక సంకల్పం. ఉదయం నుంచి ఆ కార్యక్రమం ప్రారంభమైంది. నియోజకవర్గం వ్యాప్తంగా జన సైనికులు ఆ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. అదేవిధంగా విజయవాడ ఆ ప్రాంతాల్లో వరద బీభత్సం ఎక్కువగా ఉండటం వల్ల అక్కడ జన సైనికులంతా బాధితులకు సహా కార్యక్రమాలు చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. వారికి ఆహారం, పాలు, పళ్ళు, కొన్ని చోట్ల పడవలు కూడా ఏర్పాటు చేసి ప్రమాదకరంగా ఉన్న కాలనీల నుంచి ప్రజలను తరలిస్తున్నారు. ఈ అర్ధరాత్రి నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు రాత్రే ఎప్పటికప్పుడు ఈ సమాచారం, వరద సమాచారం తెలుసుకొని ఎక్కడ అవసరమైతే అక్కడ జన సైనికులకు పంపండి, వారికి ఆహారం, మంచినీరు, పాలు అందజేయండి అని చెప్పడం మీదట జన సైనికులంతా నిన్న అర్ధరాత్రి నుంచి ఆ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. అయితే వరద ప్రభావం లేని ప్రాంతాల్లో మాత్రం ఈ మొక్కలు, వైద్యం వంటి సేవా కార్యక్రమాలతో ఈ రోజున ముందుకెళ్తున్నాం.